కానీ అవును నేనే. ఏంట్రా ఎప్పుడు కంపెనీ వైపు కూడా అడుగు పెట్టని నువ్వు ఇప్పుడు ఇంత అర్జెంటుగా కంపెనీ వైపుకి అడుగుపెట్టి నా భార్య కావ్యను చైర్లోంచి దించాలని ప్లాన్ చేసావంట అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను. కానీ ఎందుకంటే రాజ్కి గతం గుర్తొచ్చేస్తుంది, కానీ కావాలనే పెళ్ళి ఆపుతాడు. పెళ్లిపేటల మీదే రాజ్కి గతం గుర్తొస్తుంది. గుర్తొచ్చిన యామినికి సరైన గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే కావాలనే ఇదంతా నాటకమాడతాడు. ఎప్పుడైతే కావ్యకు ప్రాబ్లం వచ్చిందని చెప్తుందో అప్పుడే ఇంకా సిద్ధార్థ్ దగ్గరికి వచ్చి అది కాదు రాజు అని చెప్పాను. కానీ నువ్వు ఎండీగా లేవు కదా అని చెప్పాను. కానీ నేను ఎండీగా లేకపోతే నా భార్య ఎండీగా లేదా? నా భార్య ఉంది కదా, మరి నువ్వెందుకు ఎండీగా ఉంటానంటున్నావు? నాటకాలు వేస్తున్నావా? నీ చిల్లర బుద్ధి గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడెక్కడ ఏం ఫ్రాడ్లు చేసావో అన్ని విషయాలు బయట పెట్టాననుకో, కటకటాల వెనకాల ఉంటావు. బయట పెట్టమంటావా అని చెప్పనేసరికి లేదు రాసి లేదు, అది నాకు పుట్టిన బుద్ధి కాదు ఇది అని చెప్పాను. కానీ తెలుసురా, నీ వెనకాల ఇదంతా ఎవరుండి చేయిస్తున్నారో అన్నీ నాకు తెలుసు. వాళ్ళకి ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చానన్న విషయం చెప్పావనుకో, నెక్స్ట్ మినిట్ నాకు తెలిసిపోతుంది. సో అలా తెలిసిన నెక్స్ట్ మినిట్ నువ్వు కటకటాల వెనకాల ఉంటావు. నా గురించి నీకు బాగా తెలుసు అనుకుంటాను. కానీ తెలుసు, వద్దు, నేనేం చెప్పను, నాకే ఇష్టం లేదు, నేను అలా చెయ్యలేను అని చెప్పేస్తాను అని చెప్పాను. కానీ నీకు వాళ్ళకి కూడా గట్టిగానే పడుతుంది. నీ వెనకాల ఉండి చేయిస్తుంది ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు పేరు చెప్పకపోతే నాకు తెలుసుకోలేననుకుంటున్నావా? అన్నీ తెలుసుకుని నీ దగ్గరికి వచ్చాను. నా భార్య ఎండీగా ఉండాలి, కాదు కూడదు అని తోక ముడిచి ఇక్కడ నా ముందు ఒప్పుకున్నా అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, నీ మీటింగ్ పూర్తి కాకముందే పోలీసులు అక్కడికి వచ్చి అందరి ముందు కంపెనీలో నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. అప్పుడు నీ పరువు పోవడంతో పాటు మీ డాడీ పరువు కూడా పోతుంది. మీ డాడీ పరువుకే విలువనిస్తారన్న విషయం నీకు బాగా తెలుసు అనుకుంటా. పరువు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారని తెలుసు అనుకుంటా. మరి తెలిసి కూడా నువ్వు వచ్చి ఇలా చేసావనుకో, తర్వాత నీ ఇష్టం. కానీ లేదు రాసి లేదు, మా డాడీ వరకు తీసుకువెళ్ళద్దు, ఇది నాకు పుట్టిన బుద్ధే, నాతో వేరే వాళ్ళు చేయిస్తున్నారు. కానీ తెలుసు, అన్నీ తెలుసు. సరే, ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అనగానే రేపు మళ్ళీ మీటింగ్ అరేంజ్ చేస్తాను. మీటింగ్ అరేంజ్ చేసి ఆ 200 కోట్ల ప్రాజెక్టు కూడా తీసుకెళ్ళి కావ్య గారి చేతిలో పెట్టేసి నేను ఎండీగా ఉండను అని చెప్పి ఆవిడ్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ చెప్తాను అని చెప్పాను. కానీ ఇందులో ఏ తేడా అయినా వచ్చింది అనుకో అనగానే వద్దు రాసి తెలుసు, నీ గురించి బాగా తెలుసు అని చెప్పి ఇంకా తెగ టెన్షన్ పడిపోతాడు. నువ్వు పిల్ల బచ్చవరా, ఇంకా ఎంజాయ్మెంట్ చేసే రోజులు నీకున్నాయి కాబట్టి ఎంజాయ్ చెయ్యి, అంతే తప్ప ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో అస్సలు ఊరుకోను. రాజ్ ఇక్కడ స్వరాజ్, అర్థమవుతుందా? అది మా తాతయ్య గారు పెట్టింది. మా కుటుంబంలో వాళ్ళు మాత్రమే ఎండీగా ఉండాలి, అలా అని మిగిలిన వాళ్ళకి తెలుసు. నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు వేసి వస్తే మాత్రం అస్సలు ఊరుకోనని చెప్పనేసరికి లేదు రాజ్ ఇంకా రాను అని చెప్పి ఇంకా వార్నింగ్ ఇచ్చి రాజ్ అయితే వచ్చేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే కావ్య గారు 10 గంటలకి బోర్డు మీటింగు, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి ఇంతకుముందు మెసేజ్ ఫార్వర్డ్ చేశాను అని చెప్పాడు కదా, ఇప్పుడు డైరెక్ట్గానే కాల్ చేసి చెప్తాడు. బోర్డు మీటింగా 2 days టైం అడిగాను కదా అనగానే లేదు అవసరం లేదు, మీరు అర్జెంటుగా రండి చాలు అని చెప్పనేసరికి ఏంటి గౌతమ్ ఇంత కంగారుగా సిద్ధార్థ్ ఇంత కంగారుగా మాట్లాడుతున్నాడు, సరే చూద్దామని చెప్పి కావ్య ఎర్లీగానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ముందు రోజు రాలేదని వంక పెట్టారు కదా, సో ఎర్లీగానే వెళ్ళిపోయేసరికి ఇంకా వెళ్ళిన తర్వాత మిగిలిన బోర్డు మెంబర్స్ అందరూ కూడా వస్తారు. ఏంటి కావ్య గారు, నిన్ననే కదా మీటింగ్ పెట్టారు, మళ్ళీ 2 days వరకు టైం ఇచ్చారు కదా మీరు, మరి ఇప్పుడెందుకు మళ్ళీ మీటింగ్ అంటే నాకు తెలియదండి, టెన్షన్గానే ఫోన్ చేశారు సిద్ధార్థ్ గారు, అందుకే నేను వచ్చాను అనగానే సరే సిద్ధార్థ్ గారు ఇంకా రాలేదనగానే వచ్చేస్తాను అని చెప్పనేసరికి ఏంటి సిద్ధార్థ్ గారు ఎందుకు మీటింగ్ పెట్టారు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావ్య గారు నన్ను క్షమించండి, నేను ఎండీగా ఉంటాను అని చెప్పాను కదా, ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నాను. అలాగే
200 కోట్ల ప్రాజెక్టును కూడా తీసుకొచ్చి మీ చేతికే హ్యాండ్ ఓవర్ చేస్తాను. నాకు మీకున్నంత సమర్థత, మీకున్నంత తెలివితేటలు నాకు లేవు. ఈ కంపెనీని సమర్థవంతంగా ముందుకు దూసుకు వెళ్ళడానికి ప్రతి క్షణం కష్టపడే వాళ్ళు మీరే ఎండీగా ఉండాలి. నేను ఎండీగా ఉండలేను అని చెప్పనేసరికి ఏమైంది అనగానే రియలైజేషన్ అయ్యింది. అర్థం చేసుకోండి, నాకు నిన్న మీతో మాట్లాడిన తర్వాత నేను ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది. అందుకే తప్పును సరిదిద్దుకోవాలని మళ్ళీ మీరు ఈ 2 రోజులు కష్టపడతారు కదా, మీకంత కష్టం ఇవ్వడం ఎందుకు, నేనే తప్పును ఒప్పుకుందామన్న ఉద్దేశంతోనే ఈరోజు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశాను అనగానే మీకెంత త్వరగా జ్ఞానోదయం అవ్వడం ఏంటి? దేవుడు కనిపించినప్పుడే కదా జ్ఞానోదయం అవుతుంది. అయినా చేసిన తప్పును ఒప్పుకుంటున్నాను కదండి, నేనే క్షమాపణ అడుగుతున్నాను కదా, నన్ను క్షమించండి కళావతి గారు అంటూ క్షమాపణ అడిగి నన్ను క్షమించండి బోర్డు మెంబర్స్ అని చెప్పి అందరికీ క్షమాపణ చెప్పి 200 కోట్లకి సంబంధించిన ప్రాజెక్ట్ని కాస్త కావ్య చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ఇదేంటండి అని చెప్పాను కానీ వాళ్ళ నాన్నగారు ఏమన్నా తిట్టుంటారు, అందుకే సిద్ధార్థ్ గారు మనసు మార్చుకుని ఉంటారు అని చెప్పాను. కానీ ఎనీవే కళావతి గారికే ఆ సమర్థత ఉంది, మనకు తెలుసు కదా. అయినా ఈ పోటీలో కావ్య గారే గెలుస్తారన్న విషయం నాకు తెలుసు. అందుకే నేను ఆ పోటీ పెడితే సిద్ధార్థ్ గారికి తన టాలెంట్ మీద ఉన్న నమ్మకం ఏంటో తెలుస్తుందన్న ఉద్దేశంతోనే నేను అలా ఒప్పుకున్నాను అని చెప్పి మిగిలిన బోర్డు మెంబర్ చెప్తారు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కావ్య యామినికి ఫోన్ చేస్తుంది. ఏంటి యామిని, ఏదో పడగొట్టేస్తాను, పాతాళానికి తొక్కేస్తాను అది ఇది అన్నావు, ఆ సిద్ధార్థ్ ఏమో వచ్చి నాకు క్షమాపణ చెప్పి మరి నేను ఉండను చెయ్యను అంటూ వెళ్ళిపోయాడు అనగాని వాట్, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ నిజమే, కావాలంటే సిద్ధార్థ్కి ఫోన్ చేసి కనుక్కో అని చెప్పనేసరికి యామిని దగ్గర నుంచి సిద్ధార్థ్కి ఎన్ని ఫోన్లు చేసినా సిద్ధార్థ్ మాత్రం ఒక్క ఫోన్ కూడా అటెంప్ట్ చేయడు. ఈలోపు రాజ్ కాస్త కావ్యకు ఫోన్ చేస్తాడు. కళావతి గారు ఎక్కడున్నారు అనగానే నేను ఆఫీస్లోనే ఉన్నానండి అని చెప్పనేసరికి సరే బయట మీట్ అవుదామా అని చెప్పాను. కానీ సరేనని కావ్య రాజులు ఇద్దరు ఒక చోట మీట్ అవుతారు. ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, అయినా ఇంత ఉదయాన్న ఆఫీస్కి ఎందుకు వచ్చారు అనగానే నిన్న మీకు ప్రాబ్లం గురించి చెప్పాను కదా, ఈరోజు సొల్యూషన్ ఎలా దొరికిందో దొరికేసింది. ఆ సిద్ధార్థ్ ఉదయాన్నే ఫోన్ చేసి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను కావ్య గారు త్వరగా రండి అని చెప్పాడు. తీరా మోసి వస్తే నాకు క్షమాపణ చెప్పి ఈ కంపెనీకి ఎండీగా ఉండడానికి మీకే అర్హత ఉంది, మీరే కంపెనీకి ఎండీగా ఉండాలి, నా వల్ల కాదు అని 200 కోట్ల ప్రాజెక్టు కూడా నా చేతిలో పెట్టి హడావిడిగా వెళ్ళిపోయాడు. ఏదో మ్యాజిక్ చేశారు కదా అనగాని నేనేం చేశాను కళావతి గారు, నేనేమి చేయలేదు, మీరు నాకు పని చెప్పారా, నేను దాని గురించి ఏం మర్చిపోయాను, ఉదయాన్నే మీతో మాట్లాడదాము ఇంట్లో కుదరట్లేదు కదా అని బయట కలిసి మాట్లాడే పని ఉందని చెప్పి మీలా ఫోన్ చేశాను అనగానే సరే ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి కదా, సరే ఫస్ట్ మన ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసేద్దామని చెప్పి కావ్య రాజులిద్దరూ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ఇంకా యామిని టెన్షన్ పడిపోతూ ఉంటుంది, ఎందుకంటే ప్రాబ్లం నుంచి కావ్య బయటపడిపోయింది కాబట్టి. రాజ్ కూడా వెళ్ళి కావ్యకి ప్రపోజ్ చేసేస్తే కావ్య ఎక్కడ యాక్సెప్ట్ చేసేస్తుందేమోనన్న భయంతో కావ్యకి రాజుకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్లోనే ఉంటాయి. ఇదేంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా రాజ్ అయితే నా మనసులోని మాట మీకు చెప్పేస్తున్నాను, మీరు మాత్రం యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను అనగానే మీరు ఎప్పుడెప్పుడు చెప్తారా అని ఈగలుగా ఎదురు చూస్తూ ఉన్నానని చెప్పి ఇంకా రాజు చెప్పేసరికి రాజ్ అయితే మనసులో ఉన్న వ్యక్తి మనతో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది, అలాగే మనతో ఉన్న వ్యక్తి నా మనసులో ఉండి నా పక్కన కూడా ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ వ్యక్తితో ప్రయాణం చాలా ఆహ్లాదంగా చాలా ఉల్లాసంగా ఉంటుంది, టైం కూడా తెలియనంత సంతోషంగా ఉంటుంది అని చెప్పి రాజ్ మాట్లాడేసరికి కావ్య అయితే ఈయన ప్రపోజ్ చేసేయడానికి సిద్ధపడిపోయారు అని చెప్పి ఇంకా కావ్య అనుకుంటూ ఉంటుంది. రాజ్ అయితే మీకు ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటున్నాను, మధ్యలో ఈ పెళ్లి గోల వచ్చేసరికి చెప్పలేకపోయాను, నా ప్రేమ చచ్చిపోయిందేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు మళ్ళీ నా ప్రేమను నేను బ్రతికించుకోవాలనుకుంటున్నానంటూ రాజు నానుస్తూ ఉంటాడు. మరి యామని ఆపుతుందా, జరగనిస్తుందా, ప్రపోజ్ చేస్తాడా
లేక ఆపేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.